గురుగారు, శివరాత్రి అంటేనే ఉపవాసం. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి? అసలు ఉపవాసం అర్థం ఏంటండి? ఒకటి సైంటిఫిక్ రీజన్గా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు సైంటిఫిక్ రీజన్గా కూడా మనిషి ప్రతి వారంలో ఒకరోజు నక్తం ఉండాలి, అంటే నిరాహారంగా ఉండాలి. అటువంటి నిరాహారంగా ఉన్నటువంటి సమయమే మనం అనుకున్న ఉపవాసం అని చెప్తుంటాం. దాని ఫాస్టింగ్ అనేటువంటి ప్రయత్నం ఉంటుంది. అంటే ఈ నక్తము అనేటువంటి విషయం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అనేక మలినాలని పరిశుభ్రం చేసుకునే, రీసైక్లింగ్ చేసుకునేటంటే మీ భాషలో చెప్పాలంటే రీసైక్లింగ్ చేసుకునేటువంటి వ్యవస్థ, అంటే బాడీని రీసైకిల్ చేసుకోగలిగే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం ఎప్పుడు కూడా మనము వారంలో ఒకరోజు పూర్తిగా నక్తం ఉండాలి. నక్తం అంటే ఉపవాసము. యాక్చువల్గా ఉపవాసానికి అర్థం ఏంటంటే వాసం అంటే ఉండడం, ఉపమం అంటే దగ్గర, ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అర్థం. ఇక్కడ ఉపవాసం అంటే భగవంతు దగ్గర ఉన్నాం, ఈ దేవుడి దగ్గర ఉన్నాం కదా, సరే ఆయనకి నక్తంగా ఉన్న విషయాన్ని కూడా దాన్ని కూడా నిరాహారంగా తీసుకున్నారు. నిరాహారం అనేది ఉపవాసానికి కరెక్ట్ కాదు. నక్తము అంటే ఏమీ తినకుండా ఉండేటువంటి తత్వము నక్తము అంటారు. అటువంటి నక్తములో ఉన్నటువంటి శరీరంలో అనేక మలినాలు, అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే వైట్ సెల్స్ డెవలప్ అవ్వడానికి, రెడ్ సెల్స్ రక్త కణాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి ఒక పరిణామ ప్రక్రియ. కాబట్టి వారంలో ఒకరోజు పూర్తిగా ఉండాలి. అలా అని చెప్పేసి నిట్టు ఉపవాసం ఉండకూడదు. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, మరి శివరాత్రి అంటేనే నిరాహారము ఉపవాసం అని. కాదు, దానికంటే గొప్పది ఒకటి ఉంది. అసలు శివరాత్రి రోజు ఉపవాసం కన్నా మించింది ఒకటి ఉంది. 3 రకాలు ఉన్నాయి అక్కడ. శివరాత్రి రోజు 3 రకాల పూజలు చేసిన వాడికి తప్పక అనుకూలమైనటువంటి బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని పొందుకుంటారు. ఆ మూడింట్లో ప్రధానమైనది జాగరణ. ఆ శివరాత్రి రోజున ఎవరైతే దానికి పేరే శివరాత్రి. ఎందుకు రాత్రి జాగరణ ఉండాలంటే లింగోద్భవ కాలంలో జరిగింది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాగా మాఘ పౌళంలో చతుర్దశి రోజున రాత్రి స్వామివారు ఆవిర్భవించాడు. అంటే నిషేధి రాత్రి, అంటే మన టైంలో 12 o'clock కాదు, నిషేధి రాత్రిలో ఆయన ఆవిర్భవించాడు. ఆ సమయం వరకు మనము ఆ స్వామిని మనం సేవిస్తున్నప్పుడు, ఆ స్వామిని మనం అష్టోత్తర నామాలతో అభిషేకంతో పూజించినప్పుడు, ఈ శివరాత్రి తదుపరి పార్వతీదేవి తన పరిణయాన్ని, అంటే తన పెళ్లిని ఆ రోజు చేసుకుంది. ఆవిడ నా భర్త పుట్టినరోజే నాకు పెళ్లి రోజు అనే భావంతో ఆవిడ కళ్యాణం జరుపుకోవడం వల్ల ఆ నానుడి కూడా మనకి శివరాత్రి రోజే రాత్రి అయిపోయిన తర్వాత కళ్యాణం కూడా చేస్తుంటారు, శివ కళ్యాణం జరుపుతుంటారు. అంటే ఈ కళ్యాణ ఘడి అంతవరకు కూడా మనం జాగరణ ఉండాలి.